ఈ ట్రైలర్ చూడంగానే ఎగ్జాక్ట్ గా నా రియాక్షన్. ఈ ట్రైలర్ అసలు ఏమేమి ఉందో బ్రేక్ డౌన్ చేసి చూద్దాం పదండి. ట్రైలర్ స్టార్టింగ్ లోనే మనకి ఒక ఇన్కర్జన్ ని చూపిస్తారు. ఇన్కర్జన్ అంటే బేసిక్ గా మార్వెల్ యూనివర్స్ లో మల్టిపుల్ ఎర్త్స్ ఉంటాయి కదా, ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకుంటాయి కదా, దాన్నే ఇన్కర్జన్ అంటారు. అండ్ దాన్నే ఇక్కడ మనం చూస్తాం. అండ్ ఇది కూడా అలాంటిదే. అండ్ ఇక్కడే మన చార్ల్స్ తాత కూర్చొని చూస్తున్నాడు ఒక ఇన్కర్జన్ అవ్వడం. అంటే బేసిక్ గా మన సూపర్ హీరోస్ వెళ్ళి ఆ ఎర్త్ మీద దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. చార్ల్స్ తాతకి అంత నచ్చదు, కానీ ఆయన చేతిలో ఏముండదు. ఎందుకంటే వీళ్ళు ఆ అర్త్ ని అంతం చేయకపోతే ఆ అర్త్ వచ్చేసి దీన్ని ఢీ కొడుతుంది అండ్ ఇది కూడా అంతం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనం డాక్టర్ డూమ్ ని చూస్తాం. మొత్తం ట్రైలర్ లో అసలు డాక్టర్ డూమ్ ని పూర్తిగా రివీల్ చేయరు, బట్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ తోని మనకి అర్థమైపోతుంది ఏ లెవెల్ బ్యాడ్ డాస్ లో ఉండబోతున్నాడో ఈసారి రాబర్ట్ డౌనీ జూనియర్. నెక్స్ట్ షాట్ లో ఫస్ట్ టైం మనం న్యూ అవెంజర్స్ టవర్ ని చూస్తాం. ఇక్కడే ఫెంటాస్టిక్ ఫోర్ మన న్యూ అవెంజర్స్ ని మీట్ అవ్వడానికి వస్తారు. అండ్ థార్ కూడా అక్కడ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఫెంటాస్టిక్ ఫోర్ లాస్ట్ సినిమా కన్నా ఈ సినిమాలో వాళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ ఇక్కడ థార్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఒకసారి స్కాట్ ని చూడండి, ఏదో దయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నాడు అంటారా. దయ్యం నుంచి గుర్తుకొచ్చింది, కొంప తీసి స్టీవ్ అయితే లేడా ఇక్కడ? బ్రో అక్కడ లేడు కదా అంటే మాత్రం ఆ హెయిర్ స్టైల్ ని చూడండి. అండ్ ఆ తర్వాత సీన్ లో అసలు థార్ ఏం చూసి వచ్చాడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది కొంచెం ఇన్ఫినిటీ వార్ లో థానస్ హల్క్ తో చేస్తాడు కదా, భయపెట్టి అని ఉత్తికేసి ఆరేసి కింద పంపిస్తాడు కదా, అలానే ఉంది సిచ్యువేషన్ ఇక్కడ థార్ అంటాడు పాత అవెంజర్స్ చాలా పవర్ఫుల్ అయినా కానీ వాళ్ళకి అంత కష్టమైంది, మీరంతా పిల్లబచ్చా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే 3 ఎర్త్స్ ఒకే డైరెక్షన్ లో పోతున్నాయి. అంటే ఇన్కర్జన్ నార్మల్ గా 2 ఎర్త్స్ మధ్యలో కాదు, ఈసారి 3 ఎర్త్స్ మధ్య జరుగుతుంది. అండ్ ఇది కొంచెం లాజికల్ గా కూడా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎందుకంటే న్యూ అవెంజర్స్ మన మెయిన్ ఎర్త్ 616 నుంచి ఉన్నారు, అండ్ ఇంకొక ఎర్త్ నుంచి ఫెంటాస్టిక్ ఫోర్ ఉన్నారు, అండ్ థర్డ్ ఎర్త్ నుంచే ఉన్నారు ఎక్స్మెన్ టీమ్. అందుకే కదా ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ వచ్చేసి న్యూ అవెంజర్స్ కి కలుస్తుంది. అరే ఏం చూద్దాం రా, రేపటికి మనకి ఇల్లు ఉండదు. ఇది నెక్స్ట్ షాట్ లో మనం నేమార్ ని చూస్తాం. అండ్ ఇక్కడ షూరి అండ్ అంబాక కూడా ఉన్నారు. అండ్ మీరు సైడ్ కి చూస్తే న్యూ అవెంజర్స్ టీమ్ అండ్ అలానే ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ కూడా ఉన్నారు. అండ్ వీళ్ళ డీల్ అంతా చక్కగా అవుతున్నట్లేదు, నేమార్ వీళ్ళని ఉత్కారేస్తారు. అండ్ ఆ తర్వాత వచ్చే షాట్ లోనే అసలు డూమ్ ఎంత పవర్ఫుల్ అనేది థార్ కి తెలుస్తుంది. బేసిక్ గా ఇక్కడ థార్ కి చుక్క. ఆ తర్వాత షాట్ లోనే చార్ల్స్ తాత మెన్షన్ మొత్తం కాలి బూడిది అవ్వడం చూస్తాం. ఇక్కడే సైక్లాప్స్ కూడా వస్తాడు. అండ్ ఇక్కడే షాంచి అండ్ గ్యాంబిట్ ఫైట్ కూడా చాలా కూల్ గా స్టైలిష్ గా. నెక్స్ట్ షాట్ లో మనం టీవీ కార్డ్ ని చూస్తాం. అండ్ ఇక్కడే లోకి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతున్నాడు. మొత్తం ట్రైలర్ లో ఎవ్వరు కూడా ఇంత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడలేదు. అయినా ఈ ఇంటిని చూడండి, ఇది ఎక్కడో చూసినట్టు లేదు. అదే కెప్టెన్ స్టీవ్ రాజర్స్ ఇల్లు ఇది. అండ్ ఇది కొంచెం లాజికల్గా కూడా ఉంది, ఎందుకంటే డాక్టర్ డూమ్ అందరిని ఉత్కారేసినాక లోకి డైరెక్ట్గా స్టీవ్ దగ్గరకు వస్తాడు. బాపు నువ్వు రారా బాపు, అక్కడ కూడా నువ్వు థానస్ అమేజింగ్ ఇక్కడ కూడా నువ్వే. నెక్స్ట్ సీన్ కూడా చాలా శాతం మెన్షన్లోనే ఉంది. వీళ్ళ మాట ముచ్చట అంత మంచిగా జరుగుతున్నట్టు లేదు. అండ్ ఇక్కడే మనం ఎలినా వర్సెస్ ఎలినా ఫైట్. ఆ తర్వాత వచ్చే సీన్ మొత్తం ట్రైలర్ కి మనీ షాట్ అనొచ్చు, ఎందుకంటే థార్ ఫుల్ పొటెన్షియల్ తోని డూమ్ మీద అటాక్ చేసిన డూమ్ జస్ట్ 2 ఫింగర్స్ తో ఆపేస్తాడు. ఇది సేమ్ మనం ఇన్ఫినిటీ వార్ లో థార్ థానోస్ మీద అటాక్ చేస్తాడు కదా, అట్లనే ఉంటుంది. అక్కడ థానోస్ దగ్గర మొత్తం ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నా గానీ థార్ అటాక్ చేస్తాడు. కానీ ఇక్కడ చూడండి ఎంత పవర్ తో వచ్చినా గానీ డాక్టర్ డూమ్ జస్ట్ 2 ఫింగర్స్ తో ఆపేస్తాడు. ఇది ఈ ట్రైలర్ మెయిన్ యూఎస్పీ మన స్టీవ్ రాజర్స్. అసలు ఇక్కడ మీరు ఒకసారి థార్ ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు ఏం చూస్తున్నాడో నమ్మలేకపోతున్నాడు. అది అందుకే ఇక్కడ థార్ మ్యూనిర్ ని స్టీవ్ కి ఇచ్చి బై తీసుకొని చూడు నువ్వు వర్దియా కాదని, అసలు ఒరిజినల్ స్టీవ్ రోజర్సా కాదని ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ ఈజీగా వర్దినెస్ ని ప్రూవ్ చేసుకుంటాడు మనకి. మీరేం నోటీస్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలానే వీడియో లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.